మున్సిపల్ కార్మికుల సమ్మె 6వ రోజుకు చేరింది. నిర్వాధిక సమ్మెతో రాజధాని హైదరాబాద్ కంపు కొడుతోంది. వీధుల్లో పొగపడిన చెత్త, రహదారులపై పొంగుపర్లే మురుగుతో పరిసరాలు దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఇవాళ హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద ధర్నా, భారీ సభ నిర్వహించాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. బహిరంగ సభ ముగిసిన వెంటనే తమ తదుపరి కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించాయి. రేపటి నుంచి వీధి దీపాల నిర్వహణ, తాగునీటి సరఫరా వంటి అత్యవసర సేవలను సైతం బహిష్కరించాలని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ సమ్మె నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం గందరగోళానికి తెరతీసింది. అయితే సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి, కుట్ర చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని మిగతా కార్మికుల సంఘాలు చెబుతున్నాయి. కష్టానికి తగ్గ జీతం రాక కుటుంబాలను పోషించలేక మున్సిపల్ కార్మికులు ఇబ్బంది పడుతుంటే అధికారులు మాత్రం వీరిని దోచుకుంటున్నారు. ఇరు రాష్ట్రాల్లో కలిసి సుమారు 77,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో ఒక్కొక్కరికి 8,500 రూపాయలు జీతం ఇస్తున్నారు. ఇందులో PF, ESIలు మినహాయింపులకు పోను కేవలం 7,100 రూపాయలు మాత్రమే వస్తుంది. ఇందులో కనీసం 5,000 నుంచి 10,000 వరకు పై స్థాయి అధికారులు దోచుకుంటున్నారు. దీంతో GHMCలో ఈ దందా కోట్ల రూపాయలు దాటుతుంది. GHMCలో సుమారు 25,000 మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. 7గురు కార్మికులు ఒక గ్రూపుగా ఉంటారు. ఈ గ్రూపులపై శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్, వారిపై శానిటరీ సూపర్వైజర్, GHMC సహాయ అధికారి పర్యవేక్షణలో ఉంటుంది. రికార్డులో 25,000 మంది ఉన్నారని చెప్తున్నా క్షేత్రస్థాయిలో 20% మంది కూడా ఉండరు. రికార్డుల్లో పేర్లు ఉన్నట్టే అందరికీ జీతాలు డ్రా చేస్తున్నారు. కొన్ని గ్రూపుల్లో తమ వారి పేర్లు రాయించుకొని జీతం తమ ఖాతాల్లో వేసుకుంటున్నారు అధికారులు. ఇలా కోట్ల రూపాయలను మున్సిపల్ కార్మికుల నుంచి దోచుకుంటున్నారు అధికారులు.